శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కదండి. మందారాలు చాలా బాగా పూసాయి. ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్లో పూలేనండి. ఇవాళ వరలక్ష్మి వ్రతం కాకుండా మామూలుగా పూజ చేసుకుంటాం కదా, ఆ పూజకి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అండి కేసరి తోటి అనమాట. బనానా వేసి చేయడం అనమాట. చాలా చాలా బాగుంటుంది. కొంచెం దీనికి నెయ్యి ఎక్కువే పడుతుంది. మనం ఏంటంటే రవ్వ బాగా ఎర్రగా వేయించేసుకోవాలండి. మామూలు సూజీ రవ్వే అనమాట. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని బాగా ఎర్రగా వేయించేసుకుని తీసేసిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు, బాదం పప్పు అవి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలన్నమాట. బనానా బాగా పండిపోయింది, మరి పచ్చిగా ఉండకూడదు అనమాట. అరటిపండు అంటాం కదండి, అరటిపండు అనమాట. చిన్న చిన్న పీసెస్ తీసేసుకుని ఈ జీడిపప్పు, బాదం పప్పు బాగా రోస్ట్ చేసినప్పుడు ఆ బనానా కూడా అందులో వేసేసి రోస్ట్ చేసేయాలన్నమాట. ఆ బనానా కూడానండి ఆ నెయ్యిలో వేగి చాలా మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది పైనాపిల్ సిరప్ అదే ఎసెన్స్ అలా వేస్తున్నారు కదా, దానికన్నా ఇది న్యాచురల్ ఫ్రూటు, అమ్మవారికి కూడా చాలా మంచి ఇష్టమైన ప్రసాదం అనమాట. అరటిపండు కూడా బాగా వేగిపోయిన తర్వాత రవ్వ వేసేసి పాలు పోయాలండి. మనం ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాము, 2 గ్లాసెస్ మిల్క్ వేయాలన్నమాట. అది ఉడికిపోతూ ఉంటే 1.5 గ్లాసు పంచదార కానీ బెల్లం కానివ్వండి, మీకు ఏది ఇష్టమైతే అది వేసి, లేకపోతే 2 చెరు సగం కింద వేసుకోవచ్చు. ఎట్లయినా బాగానే ఉంటుంది. కొంచెం బెల్లం, కొంచెం పంచదార వేయచ్చు. కొంచెం బాగా దగ్గరగా వచ్చేదాకా కలిపితే కొంచెం నేను ఎండు కొబ్బరి కూడా వేసాను అనమాట. ఎండు కొబ్బరి కూడా చాలా బాగుంటుంది. లాస్ట్కి ఏలక్కాయల పొడి అనమాట. ఆ పంచదార అంతా చక్కగా కరిగిపోయి ముద్దగా వచ్చేసిన తర్వాత తీసేయడమే. చాలా చాలా బాగుందండి టేస్టీగా. ఒకసారి ట్రై చేయండి బనానా కేసరి.